వైసీపీ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని జాతీయ మాల మహానాడు సూర్యుడు పార్టీ జాతీయ అధ్యక్షులు ఈమని చంద్రశేఖర్, టీడీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏసీ కాలేజ్ ఎదుట శంకర్ విలాస్ నూతన బ్రిడ్జి నిర్మాణ పనుల్ని రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి బొల్లెద్దు సుశీలరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొర్రపాటి సురేష్ తో కలిసి వారు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, మేయర్ కోవెలముడి రవీంద్ర, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, నజీర్ అహ్మదుల్ని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మరి గుంటూరు శంకర విలాస్ బ్రిడ్జిపై మరి వైసీపీ నాయకులు మరి అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు స్వయంగా పర్యవేక్షించి కూడా మరి వారు మా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ని వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది. ఈరోజు వాళ్ళని మేము ఒకటే అడుగుతా ఉన్నాము, మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కళ్ళారా చూసి కూడా మరి కళ్ళ నుండి కబోతుల్లాగా మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి స్క్రిప్ట్ని ఇక్కడ చదివి వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. ఆ విమర్శలకి ముందుగా అంబటి రాంబాబు గారు పెమ్మసాని గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా మరి కొన్ని లక్షల మంది వాళ్ళ ట్యాక్సులతోటి, వాళ్ళ సొంత డబ్బులతోటి మరి ప్రజాధనాన్ని మరి ఇక్కడ ఖర్చు పెట్టినటువంటి సందర్భంలో మరి కేంద్రం నిధులు కూడా తీసుకొచ్చి గడిచిన 16 నెలల్లోనే మరి గుంటూరు పట్టణాన్ని ఎన్నో అభివృద్ధి పనుల్లో పరుగులు తీపిస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మరి ఈ విధంగా విమర్శించడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఈ యొక్క 40 మంది వ్యాపారస్తులు ఈడ ప్రజల ఆకాంక్షని 2 లక్షల మందిని ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో వ్యాపారస్తులు కూడా మేము ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు ఒక 40 మంది కోసం 2 లక్షల మంది జనాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రోజున మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ప్రజల మీద బతుకుతా ఉన్నారు. ఈ రోజు ప్రజలు మరి 2 లక్షల మందిని ఇబ్బంది పెడతామంటే అది మామూలు విషయం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే మరి నిన్న వచ్చినటువంటి మరి అంబటి రాంబాబు గారికి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. మీరు పిచ్చి పిచ్చి కారు కోతలు మా కూటమి నాయకులను కానీ, మా పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఎవరిని మాట్లాడినా కానీ మేము సహించేది లేదు. ఈరోజు గుంటూరులో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఒక బీసీ మహిళలను పట్టుకొని మీరు మరి డమ్మీలు అంటారా? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు, ఒకళ్ళు బీసీ కానీ, ఒకళ్ళు మైనార్టీ, ఒకళ్ళు ఎస్సీ అయినటువంటి ఎమ్మెల్యేలను పట్టుకొని మీరు డమ్మీ ఎమ్మెల్యేలు అంటే ఈరోజు మీరు ఏ విధంగా మీ యొక్క కుళ్ళని కుతంత్రాలని ఈ విధంగా ప్రజలపై రుద్దాలని చూస్తున్నారో ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. వీటిని కూడా ప్రజలు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే మిమ్మల్ని తిరస్కరించి ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించినా కానీ మీకు బుద్ధి రాలేదా అని. శేఖర్, జాతీయ మాల మహానాడు సూర్యుడి పార్టీ జాతీయ అధ్యక్షుడు. గత 50 సంవత్సరాల నుంచి బ్రిడ్జి కూలిపోతా ఉంది అని చెప్పి చెప్తా ఉంటే ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రిడ్జికి 120 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది కేంద్రం నుంచి. వచ్చిన తర్వాత ప్రతి అడుగు కావాలని చెప్పేసి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. మరి వైసీపీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్తోనే ఈరోజు అంబటి రాంబాబు మరి ఇక్కడ కావాలని చెప్పేసి ఆయన నిన్న కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కావచ్చు, ఇక్కడ నాని గారు, కోయిలమూడి నాని మేయర్ గారిని మరి డెవలప్మెంట్ అనేది కనబట్టలేదా కళ్ళకి అని చెప్పి, కళ్ళు లేని కబోదులాగా ఉన్నాడా అని చెప్పి, అట్లాగే మోదుగుల గారు వచ్చేటప్పటికి మరి ఒక ఎంపీ చేశాడు మోదుగుల స్థాయిలో కూడా ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. దీని వెనకమాల మన జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పేసి మరి జిల్లా అధ్యక్షుడిగా సత్యనపల్లి నుంచి పారిపోయి వచ్చినటువంటి అంబటి రాంబాబు రోజుకో పార్టీలో ఇప్పుడు 5 పార్టీలో మారి కోట్ల రూపాయలు సంపాదించుకుని ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద ప్రజలకు ఎవరికి సాయం చేయలేదు. మరి ఇది పేద ప్రజలు ట్యాక్సులు కడితేనే ఇంత డెవలప్మెంట్ ఉంది. మరి గుంటూరు జిల్లాలో 7 బ్రిడ్జీలు వచ్చినాయి. 7 బ్రిడ్జీలకి 100 కోట్ల చొప్పున మన పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతోటి ఎన్డీఏ ప్రభుత్వంలో డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే కొంతమంది కావాలని అంటే 20 మంది షాపులోళ్ళు 5 రూపాయలతో స్టార్ట్ చేసి అలా 5 కోట్లు సంపాదించుకున్నటువంటి షాపులోళ్ళు కావాలని అడ్డం పెడుతూ కోర్టుకి వెళ్తా ఉన్నారు. రేపు పేద ప్రజల యొక్క ఆగ్రహాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉందని చెప్పి షాపులోళ్ళు డెవలప్మెంట్ని అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైంది. మరి ఇవాళ
ఎక్కడ సందులో చూసినా, మీరు ఏ సందు చూసినా మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ మట్టి కనీసం గంపడ మట్టి పోసింది లేదు. 500 కోట్ల రూపాయలు ఫండ్స్ రిలీజ్ చేసి మేయర్ గారు, నాని గారు ఆధ్వర్యంలో రోజున ఎంపీగా ఎన్నికైన నాటి నుండి కూడా గుంటూరు పార్లమెంట్లో మరి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి ప్రజా ప్రాజెక్టులన్నింటినీ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చి వాటిని అభివృద్ధి పదంలో పెట్టి నిర్మాణాలు చేపడతా ఉంటే గుంటూరు జిల్లాలో ఒక శక్తిగా మారతాడేమో అనేటువంటి ఒక భయంతో వైసీపీ నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో మరి ఒక కుట్రలు బన్నుతూ తెలుగుదేశం పార్టీ మీద, అదేవిధంగా నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల మీద కూడా కొంతమందికి అమాయకులకు డబ్బులు ఇచ్చి ప్రేరేపించి కోర్టుల్లో పిటిషన్లు వేయించి ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని నిరోధించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు మంత్రిగా ఉన్న సమయంలో కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఇటువంటి నిర్మాణం చేపట్టి పూర్తి చేసి ప్రారంభించినవి లేదు. ఆయన మరి హంద్రీనేవా ప్రాజెక్టు మీద ఐరన్ ఫ్రేములు పెట్టి ఎంత బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డిని తెచ్చి సినిమా సెట్టింగ్ మాదిరిగా ప్రాజెక్టు ఓపెన్ చేశాడో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూసి ప్రపంచంలో ఇదో పెద్ద వింతలాగా చూసి పొట్టలు పగిలేలాగా నవ్వుకున్నారు. కానీ మేము తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆ విధంగా కాకుండా నిజమైన ప్రాజెక్టులని ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చేపడతా ఉంటే వ్యక్తిగత దోషంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ వైసీపీ విధానం ఒక విలువలు లేని రాజకీయ విధానం అనే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. మరి రాబోయే రోజులు ఈ ప్రాజెక్టులన్నీ కూడా మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా కూడా